సుఖీభవ రెండో విడత నిధులు మంజూరయ్యాయని తొలి విడత జమకాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు సైతం పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకు ఈ నిధులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఎంపీడీఓ డిలీఫ్ నాయక్ వ్యవసాయ అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు 2000, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు 5000, మొత్తం 7000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఈ పథకం ద్వారా చేయూతనివ్వడం భారం కాదు, బాధ్యతగా చెప్పారు. అర్హులైన రైతులు చనిపోతే వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తింప చేయాలన్నారు. వ్యవసాయ శాఖ కింది స్థాయి సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి పథకం గూర్చి రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యాలయంలో నెల్లూరుపల్లి, కొత్తపాలెం, పెన్కక్క చెరువు సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి, మధు యాదవ్, సంషుద్దీన్, వ్యవసాయ అధికారి సుచేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏమి? ఈ పాంప్లెట్ లో ఉన్న చాలా నీట్ గా ఇచ్చినారు. రైతన్న నేను మీకోసం అనే ప్రోగ్రాంలో రానున్న 5 సంవత్సరాల్లో రైతులు రా చేసేందుకు ఏ విధంగా పాటించాలి, నీటి భద్రత, తర్వాత డిమాండ్ ఆధారిత పంటలు, ఇప్పుడు ఎక్కడ చూసినా వరి ఎక్కువ వేస్తున్నారు, ఈ మిలెట్స్ అనేవి తీసుకోవాలా, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు అనేది ఎక్కువ మిలెట్స్ ప్రకృతిలో వచ్చే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ గురించి సార్ గారు చెప్పారు. ఈ ప్రకృతి వ్యవసాయం ఎక్కువ మనము ప్రోత్సహించాలి. అదేవిధంగా అగ్రికల్చర్ టెక్నాలజీ తోడైతే ఏ విధంగా సమూలమైన మార్పులు జరుగుతాయో అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో జీపీడీపీ అంటే ₹1లో 35%, 35 పైసలు మనకు అగ్రికల్చర్ ద్వారానే మనకు ఆదాయం వస్తూ ఉందన్నమాట. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు దాంట్లో అనమాట. అదేవిధంగా దాన్ని ప్రతి సంవత్సరం 15% పెంచాలా అనేసి 15% పెంచాలా. అదేవిధంగా ప్రతి తలసరి ఆదాయం 55 లక్షలు చేయాలని ఈ విధంగా ఈ పాంప్లెట్లు అన్నీ వచ్చినారు. ప్రభుత్వం నుంచి మద్దతు ధర, ఫుడ్ ప్రాసెసింగ్ మీకు అందరికీ తెలిసిందే. చిన్నవి ఫుడ్ ప్రాసెసింగ్ ఎంత వాల్యూ యాడెడ్ అవుతున్నాయో మీకు అందరికీ తెలుసుకోవాలా. ఇప్పుడు మనకు మీరు చూసుంటారు ఈ మిల్లెట్స్ని అదే బాల్స్ లాగా చేసి దానికి కొద్దిగా బెల్లం అవి యాడ్ చేసి ఒక ప్యాక్ చేసి మనం ప్రాసెస్ చేస్తే దాని కాస్ట్ ఒక 20-30 రూపాయలు అయితే, ఒక 10-15 రూపాయలు అయితే మనం ఆ చిన్న ప్రాసెస్ చేయడం వల్ల 50-60 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. మీరు ఈ స్వీట్స్ స్టాల్ పోతే మిల్లెట్స్ లడ్డు 30 రూపాయలు కూడా ఉంటాయి. అంటే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి, వేరే రకరకాల జబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కొద్దిగా వరి అనుకోకుండా ఈ మిల్లెట్స్ని ఎక్కువ చేసుకోవడం, ఈ విధంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. దయచేసి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. కాబట్టి ఈఆర్ఓస్ కానీ మీరంతా లీడ్ తీసుకొని ముఖ్యంగా ఓన్ చేసుకుని ప్రోగ్రామ్ని అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ముఖ్యంగా మీరు టీమ్ లీడర్షిప్ తీసుకోవాలి. సోలార్ కాన్సెప్ట్స్ ఉపయోగించాలి. అదేవిధంగా సూర్యఘర్ అనే దాన్ని ఉపయోగించాలి. రైతులందరూ సోలార్ కాన్సెప్ట్ ఇంటించే మొబైల్ ద్వారా వాళ్ళకి ఆన్ చేసుకోవచ్చు కాన్సెప్ట్. ఈ విధంగా అగ్రి టెక్నిక్ అంటారు దాన్ని. అన్నిలే అనేది కాకుండా దయచేసి ప్రభుత్వం వారు ఏం చెప్పినా కూడా ఒక ఉద్దేశంతో ప్రజలు రీచ్ అవుట్ కావాలి. చేసిన అధికారులకు, నాయకులకు, సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం వస్తుంది. అధికారంలోకి రాకముందు మనం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6లో పేరుతో అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ వచ్చాం. పెన్షన్ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఇట్లా ప్రతి ప్రోగ్రాం కూడా మనం కంప్లీట్ ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. అందులో భాగంగా అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు సంవత్సరానికి రైతుల అకౌంట్లో వేస్తామని చెప్పాము. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2,000 రూపాయలు మోడీ గారు వేస్తున్నారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ తరఫున 5,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలు ఇప్పటికీ 2వ దఫా కూడా వేయడం జరిగింది. 3వ దఫా 6,000 రూపాయలు వేస్తాం. ఇప్పటికీ 14,000 రూపాయలు వేసాం అకౌంట్స్లో. దాదాపు 3,750 మంది రైతులు మన కోట మండలంలో ఉంటే 5,25,00,000 రూపాయలు ఈ రోజుకి మనం అకౌంట్స్లో వేయడం జరిగింది.
ఇవన్నీ కూడా వేసాం, కానీ ప్రతి రైతుకు కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ మీద ఏ విధంగా బాధ్యత పెట్టారో అదేవిధంగా నాయకుల్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని కూడా డివైడ్ చేసి యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జ్గా డివైడ్ చేసి ప్రతి 21 పంచాయతీలో కోట మండలంలో ఉన్న 21 పంచాయతీలో కూడా అటెండ్ అవ్వమని చెప్పి మానిటరింగ్ చేయమని చెప్పి మీకు ఏ విధంగా అయితే 90 రైతుల్ని కలవాలి అంటే దాదాపు 540 మంది రైతుల్ని 6 రోజుల్లో 540 మంది రైతుల్ని కలవాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా మేము కూడా నాయకులు ఒక్కొక్క పంచాయతీ తీసుకొని ప్రతి పంచాయతీ కూడా 1-2 పంచాయతీల్లో మేము కూడా ప్రతిరోజు కూడా పోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ 6 రోజుల్లో ఏదో ఒక పంచాయతీలో రావడం జరుగుతుంది. మనం ఏ పంచాయతీకి వెళ్తున్నాము అనేది మనం సార్కి చెప్తాము. ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కొక్కుపాడుకి వెళ్తున్నాం. కొక్కుపాడు మీలో ఎవరు హ్యాండిల్ చేసుకుంటున్నారో ఆ 5 మంది స్టాఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున 5 మంది స్టాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ 5 మంది కూడా దయచేసి సాయంత్రం 4 గంటలకి కొక్కుపాడుకి మాతో పాటు పార్టిసిపేట్ చేస్తే దాదాపు మేము కూడా 20-30 ఇల్లు కూడా మేము కూడా తిరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కేవలం మనం అన్నదాత సుఖీభవ ఇచ్చిన రైతులే కాకుండా చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తుఫాన్లో నష్టపోయిన రైతులకి మనం వాళ్ళకి సహాయ సహకారం ఆర్థికంగా సహాయం అందించాం. పత్తి రైతులు ఇక్కడ ఎవరు లేరు, అలాగే పొగాకు రైతులు లేరు, మామిడి రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్ వాళ్ళకి మనం ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పశు సంవర్ధక శాఖకి మనం ఎన్ఆర్టీసీ తరఫున క్యాటిల్ షెడ్స్, గోకులం షెడ్స్ ఇటువంటి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పని అయితే ప్రతి పని ఎక్కువ పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మీలో ఉన్నారు, వాళ్ళు కూడా హౌసింగ్ 35 లోపల కంప్లీట్ చేయాలని టార్గెట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము ఇది కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. పని భారం అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు యూరియా అందట్లేదని కొంతమంది, అది అందట్లేదని కొంతమంది వస్తారు. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే యూరియా అయితే సఫిషియెంట్గా ఉంది. మన అన్ని పంచాయతీల్లో యూరియా ప్రతి రైతుకి అందుబాటులో ఉండే విధంగా యూరియా అయితే ఉంది. ఎక్కడైనా ఇష్యూస్ జరిగితే ఆయా లోకల్ లీడర్స్కి చెప్పి ఈ విధంగా ఇష్యూస్ ఉంటే మా తరఫున కూడా మేము సహకారం అందిస్తాం. మీ అందరూ కూడా కోఆపరేట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని 6 రోజుల పాటు సక్సెస్ఫుల్గా చేసుకొని రేపు 3వ తేదీ జరిగే రివ్యూ మీటింగ్లో మనందరం కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసాము అనే విధంగా ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు తీసుకొని పోవాలని సందర్భంగా కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.